హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక పచ్చి మామిడికాయని తీసుకొని ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒక్క మామిడికాయకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మెంతి పొడి వేసుకుందాం. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలండి, లేకపోతే చేదైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మామిడికాయ చట్నీలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 5 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. 5 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురిమిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.